వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా సండేని ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. ఈరోజు సూలూరుపేటలో మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా పోలేరమ్మకి అంటే అంబలి అలా ఒక చిన్న జాతరలాగా చేశారండి. నాకైతే ఎలా అనిపించిందంటే హైదరాబాద్లో బోనాలు తీసుకొని వెళ్తారు కదా ఆషాఢ మాసంలో, అలా అనిపించిందండి నాకు. నేను చాలా సంవత్సరాల నుంచి సూలూరుపేటకు వెళ్తున్నాను, కానీ పోలేరమ్మని ఇంత చక్కగా పూజ చేస్తారని నేను అనుకోలేదు. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆచారాలు కానీ ఇక్కడ భక్తిగా ప్రతి ఒక్కరూ అంటే కులమత భేదాలకు అతీతంగా చక్కగా అందరూ ఇంటింటికి చందాలు వేసుకొని పోలేరమ్మ తల్లిని ఇలాగా ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకి తోచిన అంబలి, పొంగలి, కోడి అవన్నీ కూడా తీసుకొని అమ్మవారికి అంటే మా యొక్క ప్రాంతాన్ని చక్కగా కాపాడు తల్లి అన్నట్టుగా వీళ్ళు ఇంటింటికి కూడా ప్రసాదాలు, వాయనాలు తీసుకొని ఇట్లా వేపాకు లో ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లేదంతా కూడా అది అంబలి ప్రసాదం అండి. అంటే రాగి పిండితో అన్నాన్ని బాగా ఉడికిచ్చి అంబల్లాగా తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదాన్ని పెడతారు. చాలామందికి కూడా పవిత్రంగా అమ్మవారిని ప్రార్థించే వాళ్ళకి పోలేరమ్మ తల్లి కూడా ఒంట్లోకి వచ్చి ఉంది, నేను చూశాను. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి. అంటే కొంతమంది సైంటిఫిక్గా ఏమంటారంటే మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఆ విధంగా అమ్మవారు వస్తారు, వాళ్ళ వీక్నెస్ అని అంటారు. కొంతమంది ఏంటంటే అమ్మవారి దీక్ష ఎక్కువగా కానీ మనం పోలేరమ్మ తల్లిని అంటే ఏ దేవుణ్ణైనా సరే మనం బాగా పూజిస్తుంటే ఒంట్లోకి దేవత వచ్చింది అంటే ఆ పరిసరాల్లో ఏం జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఏమన్నా అడిగితే కూడా వాళ్ళ కుటుంబ విషయాలు, మంచి చెడులు అన్నీ కూడా చెప్పుద్ది అని చాలామంది నమ్ముతారు. ఏదైనా సరే మన భారతీయ సాంప్రదాయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇప్పుడు అంతా ఈ వేపాకు అవన్నీ కూడా తినడం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ వైరస్లు కూడా ఏమి కూడా సోకకుండా ఉంటాయని కూడా సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అవుతుందండి. ప్రూఫ్ అయింది. వేపాకు మంచిది కదా మనకి, బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అని కూడా కొంత సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అందరూ కలిసి వాళ్ళు తెచ్చిన వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే ఈ ప్రసాదాలన్నీ కూడా వరుసగా పెట్టారు. అక్కడైతే మధ్యలో అమ్మవారిని పెట్టారు. పూజారి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ ఏరియాలో కూడా ఏ దేవతల్ని ఏ విధంగా పూజించారనేది కూడా కామెంట్ చేయండి. చక్కగా అందరూ తమకు తోచింది ప్రసాదాలన్నీ కూడా తీసుకొని గ్యాదర్ అయ్యాము. అందరూ కూడా ఎవరెవరు వాళ్ళ కొబ్బరికాయలన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టున్నారండి. ఈ జాతరల వల్ల మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా అసలు ఏ అంటే మనకి ఎండాకాలము, వానాకాలము, చలికాలము వల్ల వచ్చే డిసీజులు అవన్నీ కూడా రాకుండా కొంత ప్రకృతి నుంచి ఏమేమి తీసుకోవచ్చు అనేది పెట్టారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి నాగుల చవితి వస్తుంది. నాగుల చవితుల్లో ఏమవుతుందంటే మనకి అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, మనకి ఇది చేస్తారు, అదేంటి స్ప్రౌట్స్ చేస్తారు, సజ్జలు అవన్నీ వేసి మొలకెత్తిస్తారు. అవి తినడం వల్ల ఏమవుతుందంటే సంతానం బాగా కలగద్ది అని అంటారనమాట. ఇప్పుడు ఈ అంబలి, చలవ, ఈ రాగితో చేసిన అంబలి అవి తాగడం వల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుంది, చలవ చేస్తుంది అని అంటారు. నెక్స్ట్ మనకి శ్రీరామనవమి ఆ టైంలో పానకాలు అలాంటివి చేస్తారు. అప్పుడు బాగా ఎండలు కాబట్టి వడపప్పు పానకము
భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి లింకప్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన అరిసెలు తయారు చేసుకుంటాం సంక్రాంతికి. భోగి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండే చెత్త సామాన్లన్నిటినీ కూడా మనం బయట 1 సంవత్సరానికైనా తీసేసి తగలపెట్టడం వల్ల ఇల్లు శుభ్రం అవుతుంది. నెక్స్ట్ అరిసెలు, మన ఇంటికి వచ్చిన కొత్త బియ్యం, బెల్లం, అది కూడా రక్తహీనత అంటే 1 సంవత్సరానికైనా కానీ చక్కగా అందరూ కూడా ఐరన్ అంటే రక్తహీనత లేకుండా అవి నిల్వ ఉండే ఆహార పదార్థాలు కాబట్టి 1 నెల రోజులైనా చక్కగా తినడం వల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి అలా పెడితే కానీ మనం వంటకాలు చేసుకోము అని చెప్పేసి మన పెద్దోళ్ళందరూ ఈ విధంగా అప్పచ్చులు తయారు చేసుకోండి అలా అంటున్నారని నేను నమ్ముతానండి. ఈ విధంగా ఆవిడకి అమ్మవారు వచ్చారు. ఆ కోడిని తీసుకొని ఆవిడ చక్కగా తిప్పుతూ ఉంది. అవన్నీ కూడా చిన్నపిల్లలందరూ మర్చిపోతున్నారని చెప్పి నేను ఒక చిన్న వీడియోని చేస్తున్నాను. నాకైతే ఈ పోలేరమ్మని పూజించడం చాలా నచ్చింది. నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి పోలేరమ్మ తల్లిని పూజిస్తామని నేను నిశ్చయించేసుకున్నాను. అట్లా వరుసగా అందరికీ ఒంట్లోకి అమ్మవారు రావడం జరిగింది. పోలేరమ్మ తల్లి అందరినీ రక్షించాలి. ఆ విధంగానే తమ కోరికల్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు పెద్దగా. అవన్నీ కూడా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లో నాకు ఏదన్నా అంటే పర్సనల్గా కాపీరైట్స్ ఏమైనా జరుగుతాయేమోనని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆమె తన ఒంట్లోకి వచ్చిన ఆ మాటలన్నీ కూడా మనకి చెప్పిందండి. అంటే ఒక్కొక్కరు ఏమన్నా అడుగుతుంటే మళ్ళీ వేపాకి ఇచ్చేసేసి ఆమెని శాంతపరిచేశారు. అమ్మవారి దయ అందరికీ ఉండాలి. చక్కగా అందరూ తమ అమ్మవార్లని చక్కగా పూజించుకోండి. దేవుణ్ణి నమ్మటంలో ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు బాగుపడే ఉన్నారు, కానీ నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరికి అనవసరంగా నష్టం చేయడం అనేది మానుకోండి. ఏదైనా సరే దైవం ప్రకారమే పోతే మంచిది. మనకి డబ్బు లేదు, మనకి డబ్బు వచ్చేసేయాలి, వేరే వాళ్ళని ఏదో చేసేసి మనం డబ్బులు సంపాదించేసుకుందాం అనేది ముందు మైండ్ సెట్లో నుంచి తీసేసేయండి. దేనికైనా సరే మనం కష్టం చేయాలి. మనం కష్టం చేసింది ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడు. చూడండి, ఒక్క ఆవిడకి పోలేరమ్మ తల్లి వచ్చింది అనగానే చాలా యంగ్ పీపుల్స్ అందరికి కూడా అక్కడ పోలేరమ్మ తల్లి వాలింది. నాకు చాలా సంతోషం వేసిందండి. వీళ్ళు ఎంత బాగా పోలేరమ్మని మొక్కుతున్నారు అనేది. దైవం మీద బాగా మంచి శ్రద్ధ పెట్టండి. చిన్న పిల్లలకు కానీ అందరికి కూడా మన సాంప్రదాయాలు అన్నీ కూడా నేర్పించండి. థ్యాంక్ యూ అండి.